అమెరికా వెళ్లే భారతీయులకు బిగ్ షాక్. ఆ దేశం వీసా ఖర్చుల్ని ఏకంగా 3 రెట్లు పెంచేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన వీసా ఛార్జీలు H1B, L1, EB-5లపై వర్తిస్తాయి. ఛార్జీలు పెరగడంతో పాటు వీసా సేవల్లో కూడా మార్పు రావచ్చు. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పెరిగిన వీసా ఛార్జీలు ఇమిగ్రేషన్ పాలసీ, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపించనున్నాయి. సాధారణంగా అమెరికా వెళ్లే భారతీయులంతా H1B, L1, EB-5 వీసాల్ని ఆశ్రయిస్తుంటారు. 2016 తర్వాత తిరిగి ఇదే వీసా ఛార్జీలను పెంచటం యుఎస్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. H1B వీసా కోసం అప్లై చేయాలంటే ఫామ్ I-129 నింపాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఇప్పుడు $460 నుంచి $780 పెరిగింది. అదే భారతీయ కరెన్సీలో లెక్క కడితే 38,000 నుంచి 64,000 పెరిగింది. అదేవిధంగా H1B రిజిస్ట్రేషన్ కూడా $829 నుంచి 17,000 పెరిగింది. H1B అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఈ వీసా ప్రకారమే అమెరికా కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకుంటాయి. ఏప్రిల్ 1 నుంచి L1 వీసా ఛార్జీలు కూడా పెరిగాయి. ప్రస్తుతం $460 అంటే 38,000గా ఉన్న ఫీజు 1,10,000కు చేరనుంది. ఇది కూడా నాన్ ఇమిగ్రెంట్ వీసా కేటగిరీలోకి వస్తుంది. ఒకే కంపెనీలో పనిచేసే ఉద్యోగుల అంతర్గత బదిలీలకు ఇది వర్తిస్తుంది. మల్టీనేషనల్ కంపెనీలు కొందరు ఉద్యోగుల్ని ఈ వీసా ద్వారా అమెరికాకు తాత్కాలికంగా బదిలీ చేస్తుంటాయి. H1B, L1 వీసాలతో పాటు EB-5 వీసా ఛార్జీలు కూడా భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఈ వీసా ఫీజు $3,675 అంటే $3 లక్షల రూపాయలుంది. $11,160 అంటే 9 లక్షలకు పెరగనుంది. ఈ వీసాను అమెరికా ప్రభుత్వం 1990లో ప్రారంభించింది. ఈ వీసాను అమెరికాలో $5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసేవారికి వర్తిస్తుంది.